ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పురపాలక సంఘంలోని నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు మంజూరు కొరకు సంబంధించి పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగలాపురం మండలం సురుట్టుపల్లిలో శ్రీ సర్వమంగళ సమేత పల్లికొండేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీపల్లి కొండేశ్వర స్వామి అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులను సన్మోహనపరిచారు. పొంగునూరు పట్టణంలోని బాలికల హైస్కూల్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో బాలికలకు ఎవరైనా వీధులలో ఈవ్ టీజింగ్ కు పాల్పడితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని పొంగునూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మీరు కూడా లైట్ లేదా ఈరోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చికెన్ ఎగ్ మేళా ఎందుకు చేస్తున్నామంటే చాలా అపోహలు రీసెంట్గా లాస్ట్ 2-3 వీక్స్గా బర్డ్ ఫ్లూ అనే మాట ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చాయి. సో దానివల్ల చాలామందికి ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది బర్డ్స్ మేము తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది, ఎగ్స్ తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది అని చాలా మంది ప్యానిక్ అయ్యి ఎగ్స్ చికెన్ తినడము మానేశారు. కానీ మేము ఈరోజు ఈ మేళా ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఈ ఎగ్స్ చికెన్ తింటే మీకు ఏమీ కాదు అని తెలియజేయడానికి ఈ మేళాలు పెడుతున్నాం. సో మన వైరస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 రీజియన్స్లో మాత్రము కనిపించాయి, వేరే రీజియన్స్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదు. ఎస్పెషలీ మన పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు. సో మనం అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, మనము ఇండియన్ కుకింగ్లో 70 డిగ్రీల పైన మనము 100% వంటలు చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది 70 డిగ్రీల పైన వంటలు చేస్తే 100% చనిపోతుంది. సో మనం మినిమం 130-140 డిగ్రీల్లో మనము వంటలు చేసుకొని మనం చికెన్ ఎగ్గులు తింటాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉండకూడదు. సో ఈ పౌష్టికాహారము ప్లస్ అతి తక్కువ ధరలో వచ్చే ప్రోటీన్ సోర్స్, న్యూట్రిషన్ సోర్స్ మనము తప్పకుండా తినాలి. తప్పకుండా మనకి అవసరం కూడా మన హెల్త్ కోసం చాలా అవసరం. సో ఈ మేళా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దక్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారనే హోప్తో ఈ మేళా కండక్ట్ చేస్తున్నాం. పలమనేరు పుర ప్రజలకు మరియు మన ఫెడరేషన్ అధినేతలకు మరియు చికెన్ ప్రియులకు, ఎగ్ ప్రియులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈరోజు అవగాహన సదస్సు అనేది ఒకటి ఏర్పాటు చేయడం. మన స్టేట్లో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఉన్నదనేసి వదంతులు సృష్టించిన దానివల్ల మనకు పూర్తిగా రైతులు చాలా నష్టపోయే పరిస్థితులకు వచ్చినారు. ఇది మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ అటువంటి ఏరియాలలో కొద్దిగా వైరస్ సోకిందనేసి ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఇబ్బందులు సృష్టించినారు. ఎందుకంటే
మనకు ఇంత చౌకగా దొరుకుతూ ఉండే చికెన్ కానీ ఎగ్ కానీ మనకు ఏ మార్కెట్లో పోయినా 10 రూపాయలు ఇస్తే ఏ వస్తువు దొరకదు. అటువంటిది 4.5 రూపాయలు 5 రూపాయలకు కోడిగుడ్డు దొరుకుతున్నది. ఈరోజు మనకు చికెన్లో ఉండే ప్రోటీన్స్, ఎగ్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయల ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ప్రతి పిల్లవాళ్ళకి ఎగ్ తినిపిస్తాం, ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్, దాంట్లో ఉండే ప్రోటీన్స్ మన బిడ్డలకు బాగా కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి పెట్టిస్తారు. అదే మాదిరితో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇతర దేశాలలో అంటే మన పక్కన ఉన్న జర్మనీ, రష్యా ప్లస్ కొద్దిగా పాకిస్తాను, వీటిలలో అన్ని దేశాలలో కూడా ఈ మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా, అంటే కొన్ని దేశాలలో ఈ పవర్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ కూడా విపరీతంగా లక్షల మంది చనిపోయినారు. అదే మన ఇండియాలోకి వస్తే చాలా తక్కువ మందితో మనం ఆ జబ్బు నుంచి బయటపడ్డాం. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ ఫుడ్లో మనకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఏమిటంటే మనకు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈరోజు చిత్తూరు జిల్లాలో మెయిన్గా పలమనేరు పట్టణంలో, పలమనేరు చుట్టుపక్కల మనకు ట్రేడర్స్ అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ, మీ పరిసర ప్రాంతాలకు కానీ, మీ స్నేహితులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చికెన్ ఎగ్ తినేదాని వల్ల భయపడాల్సిన అవసరం లేదనేసి ఈ మూలంగా అందరికీ ప్రీతి మూలంగా అందరూ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై కోహ్లీ, జై జై కోహ్లీ.
పలమనేరు పురపాలక సంఘ పరిధిలో గల బీసీ మరియు కాపు సంక్షేమ అభివృద్ధి సంస్థల ద్వారా పలమనేరు పురపాలక సంఘ పరిధిలో గల బీసీ ఆర్యవైశ్య మరియు కాపు కార్పొరేషన్ల ద్వారా పలమనేరు పురపాలక సంఘంలోని నిరుద్యోగ యువతి యువకులకు స్వయం ఉపాధి సబ్సిడీ రుణాలు మంజూరు కొరకు బీసీ కార్పొరేషన్ వారి సూచనల మేరకు పలమనేరు మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయం నందు దరఖాస్తుదారులకు సంబంధిత బ్యాంకుల వారిచే ఇంటర్వ్యూలు మరియు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించడం జరిగింది. మొత్తం 714 దరఖాస్తులకు గాను 519 మంది హాజరవటం జరిగిందని, వీరిలో అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం ఏదైతే బీసీ, బ్రాహ్మిన్స్, ఈబీసీ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి, వైశ్య, అలాగే జనరిక్ మిడ్స్, ఎంఎస్ఎంఈకి అందరికి కూడా సబ్సిడీ ద్వారా వాళ్ళకు వ్యాపారాన్ని అభివృద్ధి చెందుకునే విధంగా లోన్స్ అన్నీ కూడా బ్యాంకుతో టైప్ చేసి ఇచ్చేదానికి ఈరోజు బీసీ లోన్ మేళా కార్యక్రమం మనం ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా జరపడం జరిగింది. ఈరోజు దాదాపు 714 అప్లికేషన్లు వస్తే అందులో 519 మంది హాజరైనారు. వివిధ బ్యాంకులు మొత్తం ఆంధ్ర బ్యాంకు వైజ్ తీసుకుంటే 18, కెనరా బ్యాంకు 51, కార్పొరేషన్ బ్యాంకు 9, సప్తగిరి గ్రామీణ బ్యాంకు 139, ఐడిబిఐ బ్యాంకు 22, ఇండియన్ బ్యాంకు 116, ఎస్బీఐ 278, అదర్స్ ఒక 81. ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన అప్లికేషన్లు అన్నీ కూడా బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు సిబ్బంది ద్వారా మన సచివాలయ సిబ్బంది, మా ఆర్పీ, మన సిఎంఎం గారు, మొత్తం మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సహకారంతో ఈరోజు సజావుగా మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దాదాపు 519 అప్లికేషన్లు మనకు 73 మందికి లబ్ధిదారులకు స్క్రూటినీ చేసే విషయంలో ఇన్ని కూడా ఈరోజు అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. అందులో బీసీకి 50, బ్రాహ్మణ్ 1, ఈబీసీ 3, కమ్మ 2, కాపు 11, క్షత్రియ 1, రెడ్డి 2, వైశ్య 1, జనరిక్ మెడిసిన్స్ 1, ఎంఎస్ఎంఈకి కింద కాపు వాళ్ళకు 1, మొత్తం 73 మందిని ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాంకు వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి, అలాగే ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉంటారో ఏదైతే నిబంధనలు ఉంటాయో దాని ప్రకారమే పరిశీలించడం జరుగుతుంది. యూనిట్ ఖచ్చితంగా ఉండాలా. వాళ్ళు అభివృద్ధి చేయడానికి ఒక గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే. ఖచ్చితంగా సబ్సిడీని ఉపయోగించుకోవాలి, ప్లస్ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు మళ్ళీ 27, 28 లోపల మేము జిల్లా కమిటీకి పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళ జిల్లా స్థాయి నుంచి మనం ఫర్దర్ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు మార్చి ఎండింగ్ కల్లా కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్, వాళ్ళ సబ్సిడీ వాడడం అన్నీ కూడా జరిగిపోతాయి. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి మ్యాక్సిమం అన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే మనకు భవిష్యత్తులో ఇంకా మైనార్టీ కూడా ఎస్సీ కార్పొరేషన్ అవి కూడా వస్తాయి. వచ్చినప్పుడు వాటిని కూడా ఇదే విధంగా పారదర్శకంగా చేయడం. సార్ పర్టికులర్గా ఇంతమందికి ఇవ్వాలి అని చెప్పి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉన్నాయి సార్? ఇంతమందికి ఇప్పుడు చెప్పినా కదా, 73 మందికి అదే కదా క్యాస్ట్ వైజ్ చెప్పినా కదా, అంతమందికి బీసీకి 50, బ్రాహ్మిన్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఈ వాటి ప్రకారమే వాటికి కూడా బ్యాంకులకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది కొన్ని బ్యాంకులకు ఎక్కువ ఉంటుంది, కొన్ని బ్యాంకులు తక్కువ ఉంటుంది. అందుకే దాన్ని బట్టి బ్యాంకులు కూడా అప్లికేషన్స్ కొన్ని ఎక్కువ వచ్చినాయి, కొన్ని తక్కువ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ కూడా వాళ్ళ బ్యాంక్ వైజ్, వాళ్ళ క్యాస్ట్ వైజ్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని తప్పకుండా మరి ఒకరు గమనించవలసిన వాడు చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా చక్కగా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాం.
ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిజమైన అర్హత గల వాళ్ళు ఆ లబ్ధిదారులను అందే విధంగా రుణాలు చూడండి అన్నారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. నిరుద్యోగ యువకులను వాళ్ళకి చేయూతనిచ్చి ఆర్థికంగా వాళ్ళ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సపోర్ట్ అందిస్తోంది. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా పారదర్శకంగా ఎమ్మెల్యే గారి సూచన మేరకు నిజమైన లబ్ధిదారుని కమిషనర్ ఆధ్వర్యంలో మరి బ్యాంకర్స్ ఆధ్వర్యంలో ఎన్నుకుంటామని, ఎవరు ఎలాంటి ప్రలోభాలు గురి కావాల్సిన మరి భయం పడాల్సిన అవసరం లేదని, నిజమైన లబ్ధిదారులకే ఈ లబ్ధి చేకూరే విధంగా కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందనేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎనిమిదవ రోజైన మంగళవారం ఉదయం 5 గంటలకు యాగశాల పూజ, 10 గంటలకు శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులకు అభిషేకం, సాయంత్రం 4 గంటలకు యాగశాల పూజ, పూర్ణాహుతి క్రతువులు ఆలయ ప్రధాన అర్చకులు కార్తికేయ గురుకుల ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వయంభుగా వెలసిన శ్రీ వాల్మీకేశ్వర స్వామికి, శ్రీ మరగదాంబిక అమ్మవారికి, శ్రీ దాంపత్య దక్షిణామూర్తికి, శ్రీపల్లి కొండేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రదోష పూజలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో లత సిబ్బంది పర్యవేక్షించారు. పుంగనూరు పట్టణంలోని బాలికల హైస్కూల్ నందు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో స్థానిక బాలికలకు ఎవరైనా వీధులలో ఈవ్ టీజింగ్ కు పాల్పడితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలని పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిల రక్షణ పట్ల ఎంతో కఠినంగా వ్యవహరిస్తుందని, ఎంత చిన్న సమస్య అయినా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎవరూ కూడా భయపడకుండా నిర్భయంగా ముందుగా తల్లిదండ్రులకు, తర్వాత పాఠశాలలోని టీచర్లకు ఎదుర్కొంటున్న సమస్యలు తెలపాలని సూచించారు. గౌరవనీయులు పెద్దలు పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైనటువంటి శ్రీనివాసరావు సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. పిల్లలకు ఆశీర్వాదం. నిన్న ఒక ప్రోగ్రాం జరిగింది. ఈరోజు మళ్ళీ ప్రోగ్రాం అంటే సల్మా గారికి, ఈమె సల్మా అంటే మీ ఓల్డ్ స్టూడెంట్, 2 విషయాలు జరిగింది. ఒకటి, ఇటువంటి ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా 2 o'clock to 3 o'clock ఫిక్సప్ చేయండి. ఎక్కడైనా మీకు ఎక్కడైనా కనిపిస్తుంది, మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ అడ్మినిస్ట్రేటివ్ మేడంకు ఇన్ఫార్మ్ చేస్తారు. సెకండ్, మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మేడం మీరు లిస్ట్ అవుట్ చేసి ఏ క్లాస్ అమ్మాయి, ఏ అడ్రస్, ఏ సెల్ నెంబర్లో ఉంటారు పేరెంట్స్ అనేది ఒక వాట్సాప్ పెట్టేసేస్తే మా దగ్గర ఉండే మహిళా పోలీసు ఉంటారు ఒక వార్డుకు, వాళ్ళు పోయి వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని పెట్టున్నారా, లేదంటే మైనర్ గర్ల్ని పెళ్లి చేసి పంపించినారా, లేదంటే ఇంకెక్కడన్నా పనిలో పెట్టారా అనే దాని మీద ఆరాధించి వాళ్ళందరినీ స్టేషన్ పక్కనే ఉండే పిఎల్ఎస్ క్లబ్లోకి పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ స్కూల్ గురించి ఏర్పాటు చేస్తారు. అవును సార్.